ముందు పేతురు మొదటి పత్రికలోంచి మనం మొదటి అధ్యాయము 19వ వచనంలో ఏ మనిషికైనా ఏ వ్యక్తికైనా పాప విమోచన, మన పాపములు క్షమింపబడాలి, ఆ పరలోక రాజ్యం వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. దేవుని స్తోత్రం. దానికోసం మనం ఏమేమో కార్యాలు చేస్తాం, నదుల్లో మునుగుతాం, కొబ్బరికాయలు కొడతాం, టెంకాయలు కొడతా ఉంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే అమూల్యమైన రక్తము చేత అనగా నిష్కపటమును నిష్కళంకమును గల నిర్దోషమును నిష్కపటమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. దేవుని స్తోత్రం. చూడండి, టెంకాయల వల్ల లేకపోతే నదుల్లో మునుగటం వల్ల మనకు పాప విమోచన కలగట్లేదు. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఆయన యేసు ప్రభువు వారి అమూల్యమైనటువంటి ఆ పరిశుద్ధ రక్తము ద్వారా, దేవుని స్తోత్రం, అనగా నిర్దోషమును నిష్కళంకము గల గొర్రె పిల్ల క్రీస్తు రక్తము వలనే ప్రతి మనిషికి విమోచన, పాపక్షమాపణ. దేవుని స్తోత్రం. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. కాబట్టి అందరూ, ప్రతి ఒక్కరూ, ప్రతి మానవాళి, దేవుని స్తోత్రం, ఈ రక్తం కిందకు వచ్చినట్టయితే వచ్చిన వ్యక్తికి దేవుడు పాప విమోచన ఇస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక.